ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు ఎటువంటి సమస్యకైనా సరే అంజనం ద్వారా పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర మా రిలేటివ్స్, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూపించుకుంటున్నారండి. వారి సమస్యలన్నీ పరిష్కరించబడి ఇప్పుడైతే వారు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు ఈ గురువుగారిని కనుక కాంటాక్ట్ అవ్వకుండా ఉంటే కనుక ఒక్కసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. మీరు ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, నమ్మితే మనకి అంతా మంచి జరుగుతుందండి. నమ్మకంతో కాల్ చేయాలి. అలాగే మీకు కాకుండా మీకు తెలిసిన వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి కూడా ఈ గురువుగారి గురించి చెప్పండి. ఎందుకంటే ఎదుటివారికి సహాయం చేస్తే బాబా గారు మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారండి. తప్పకుండా మర్చిపోకుండా మీరైతే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారిని తలుచుకుంటూ నేను చెప్పే ఈ సందేశం వినమ్మా. వారి భాగోతం మొత్తం బయట పెడతాను. వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను. వారి నుంచి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఒక ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ, లేదంటే వారే రావటం కానీ జరుగుతుందమ్మా. నా మీద భక్తితోటి శివయ్య తండ్రిని తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ శివయ్య తండ్రిని తాకండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఒకరిని ఇష్టపడి ఉంటారు, ప్రేమించి ఉంటారు. వారు లేకపోతే బ్రతకలేను, వారిని విడిచిపెట్టి ఒక్క నిమిషం ఉండలేను, వారితోనే జీవితం అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ప్రేమికులైనా కానివ్వండి, భార్యాభర్తలైనా కానివ్వండి, ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధల వల్ల దూరంగా ఉంటూ ఉంటారు. కానీ ఎదుటివారి మాత్రం మనల్ని చూడకపోయినా, మాట్లాడకపోయినా వారు మాత్రం బాగానే ఉంటారు. కానీ ఎంతో ప్రాణంగా ప్రేమించిన మనం మాత్రం వారితో మాట్లాడకపోతే అస్సలు ఉండలేము. ఏదో పోగొట్టుకున్న బాధ, వెలితి, నిద్ర రాదు, ఆకలి ఉండదు. ఏదో ఆలోచిస్తూ, ఏడుస్తూ, వారినే తలుచుకుంటూ, బాధపడుతూ రోజంతా కూడా గడిపేస్తూ ఉంటారు. అలా రోజులు, వారాలు కాదు, వారు మాట్లాడేదాకా నరకంగా ఉంటుంది. వారి పరిస్థితి గురించి ఆలోచించకూడదు అన్నా కూడా, వద్దన్నా కూడా వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. వారి గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనసు వద్దు అన్నదాన్ని ఎక్కువగా ఆలోచించేలా చేస్తుంది. కానీ ఎదుటి వ్యక్తి ఇవన్నీ పట్టించుకోకుండా మన నెంబర్ని కూడా బ్లాక్ చేస్తారు. అంటే మనకి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా మనల్ని ఏడిపిస్తూ, హింసిస్తూ, టార్చర్ పెడుతూ ఉంటారు. అంటే చాలా కఠినంగా ప్రవర్తిస్తూ మనల్ని బాధ పెడుతూ ఉంటారు. అలాంటి వారు మన బాధని అర్థం చేసుకుని మన ఆలోచన అనేది వారికి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేయాలి. అయితే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని, అంటే చూపించబోయే ఫోటోని 5 నిమిషాలు చూస్తే చాలు. వాళ్ళంతటా వాళ్ళే మీకు ఫోన్ చేయాలి అన్నా, మెసేజ్ చేయాలి అన్నా ఒక 5 నిమిషాలు దేనిని చూస్తే చాలు. వారి దగ్గర నుంచి ఒక కాల్ కానీ, మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం ప్రేమించిన వారు మనతో మాట్లాడకపోతే మన మనసు, మన మైండ్ అనేది అస్సలు పనిచేయదు. అస్తమానం గుర్తు చేసుకుంటూ ఉంటాము. మామూలుగా కన్నా ఎక్కువగా గుర్తు చేసుకుంటాం. ఏమో మెసేజ్ చేస్తారేమోనని తిండి నిద్ర మానేసి పిచ్చివాళ్ళ చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే నిజానికి జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా చిన్నది, కానీ ఎదుటి వాళ్ళు దానిని చాలా సీరియస్గా తీసుకుంటారు.
అంటే తోడుగా మధ్యలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, మన పరిస్థితి ఇలా ఉంది అని షేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అంటే థర్డ్ పర్సన్ వారు మనకి సొల్యూషన్ చెప్పకుండా మీ ఇద్దరి మధ్యలో మీకే తెలియకుండా కొంచెం కొంచెం పుల్లలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఒక చిన్న మాట వస్తే చాలా దూరం అయిపోతాము. అంటే ఇద్దరూ కూడా దూరం అయిపోతారు. వారిద్దరి మధ్య ఇంకా దూరం అనేది పెరుగుతుంది. కాబట్టి ఇలా అమ్మాయిల్లోనూ ఉన్నారు, అబ్బాయిల్లోనూ ఉన్నారు. ఇక విషయానికి వస్తే మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వస్తే మీ ఇద్దరూ చూసుకోండి, మనసు విప్పి మాట్లాడుకోండి. మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి. మీ మధ్య ఉన్న థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీకు ఏం చెప్పాలి అంటే మీ మధ్య ఉన్న గొడవలు మీరు పక్కన పెట్టేసి ఒకరికి ఒకరు క్షమాపణ చెప్పుకోండి అని చెప్పాలి. కానీ వారు మాత్రం మీ మధ్యలో దూరి వాళ్ళు మీ మధ్య ఇంకా దూరం అనేది ఇంకా ఎక్కువగా పెంచుతూ ఉంటారు. కాబట్టి మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరితోనూ చెప్పకుండా మీరే సాల్వ్ చేసుకోండి. కానీ మీరైతే ఎంత నలిగిపోతారో, మానసికంగా ఎంత కృంగిపోతారో మీకే అర్థమవుతుంది. నేను పడే బాధ, వారి మీద నాకున్న ప్రేమ వారికి అర్థమయ్యేలా చెయ్యాలి అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఏం చేసినా, ఎటువంటి ప్రయత్నం చేసినా వారి నుంచి అయితే ఒక్కొక్కసారి ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు. అలా వారి నుంచి రెస్పాన్స్ అనేది లేకపోతే ఇంకా బాధగా అనిపిస్తుంది. వారు అంతే, ఇంకా వారు నాతో మాట్లాడరు, ఇక వారు నన్ను కట్ చేసినట్టే, ఇక నేనింతే, నా జీవితం ఇంతే అని అనుకుని చాలామంది పిచ్చివాళ్ళుగా కూడా తయారైపోతారు. ఇప్పుడు మీరు వారి కోసం ఎలా అయితే తపన పడుతున్నారో, ఆరాట పడుతున్నారో, అలాంటి పరిస్థితి వారికి కూడా కలగాలి అంటే, మీలాగా వారు కూడా పరితపించాలి అంటే ఒక్క 5 నిమిషాలు దీనిని చూస్తే చాలు, అంతా సెట్ అయిపోతుంది. మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మీకోసం ఆలోచించటం మొదలు పెడతారు. దీనికోసం మీరు పెద్దగా చేయవలసిందేమీ లేదు. జస్ట్ చూస్తే చాలు. అయితే మీరు ఇక్కడ చేయవలసింది గట్టి నమ్మకంతో చేస్తేనే మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు ఇద్దరికీ కూడా ఇష్టం ఉండాలి. అలా కాకుండా ఒకరికి ప్రేమ ఉండి ఎదుటి వారికి ఫ్రెండ్ అనే ఫీలింగ్ ఉంటే కనుక ఈ పరిహారం చేస్తే ఫలించదండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి. ఇద్దరూ కూడా చాలా సిన్సియర్గా ఉండాలి. ఏదో కారణాల వల్ల, గొడవల వల్ల దూరమైన వారు, మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారండి. అలా కాకుండా పూర్తిగా సమాధానం లేకుండా, మీరంటే ఇష్టం లేకుండా, మీ మీద ప్రేమ లేని వారి మీద చేస్తే ఏమాత్రమో కూడా రిజల్ట్ అనేది రానే రాదండి. అయితే ఈ పరిహారం భార్యాభర్తలైనా, ప్రేమికులైనా చేసుకోవచ్చు. ఈ పరిహారం కోసం మీరు ఏం చేస్తారు అంటే ఒక వైట్ పేపర్ని తీసుకోండి. ఈ పరిహారానికి ఒక బ్లాక్ పెన్ తప్ప ఏ పెన్ వాడినా పర్వాలేదు. కానీ బ్లాక్ పెన్ మాత్రం ఏమాత్రం యూజ్ చేయొద్దండి. తర్వాత ఏం చేస్తారు అంటే ఒక వైట్ పేపర్ తీసుకున్నారు కదండి, దాని మీద ఒక స్టార్ సింబల్ వేయండి. అలా స్టార్ సింబల్ వేసిన తర్వాత స్టార్కి ఒక పక్కన పేరు రాయండి, ఒక పక్క ఫోన్ నెంబర్ రాయండి. స్టార్ మధ్యలో ఏం చేస్తారు అంటే 3 5లు రాయాలండి, అంటే 555 రాయాలి. అయితే పేపర్ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత 5 నిమిషాలు మీరు దాని మీద దృష్టి పెట్టి చూడండి. కాన్ఫిడెంట్గా చూడండి. మీకు కుదిరినప్పుడల్లా, పడుకునేటప్పుడు కానీ, మీకు ఎప్పుడు వీలు కుదిరినప్పుడల్లా అప్పుడు దానిని 5 నిమిషాలు చూస్తూ మీ మనసులో ఇలా అనుకోండి, నాకు కావలసిన వ్యక్తి తిరిగి నా దగ్గరికి రావాలి, నాతో మాట్లాడాలి, ఇదివరకట్లా మేమిద్దరం సంతోషంగా ఉండాలి, వారితో జీవితం పంచుకోవాలి, జీవితాంతం మేమిద్దరం కలిసి సంతోషంగా ఉండాలి. ఇప్పుడు మా మధ్య ఉన్న గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అని అనుకోవాలి. మీరు ఎవరినైతే ప్రేమించారో, ఎవరినైతే కోరుకుంటున్నారో వారి గురించే మనసులో చెప్పుకుంటూ, వారి పేరుని మనసులో అనుకుంటూ ఈ పేపర్ని 5 నిమిషాలు చూడండి. అలా చూడటం వలన ఏమవుతుంది అంటే మన ఆలోచనలు అనేవి వారికి ట్రాన్స్ఫర్ అవుతాయి, మన ఫీలింగ్స్ అనేవి వారికి చేరుతాయి, మన మీద ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. ఇది మనలో నిజాయితీ, సిన్సియర్ ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం సక్సెస్ అవుతుందండి.
మీరు బాధపడుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మీ ఆలోచనలు అనేవి వారికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ప్రకృతి అనేది మీకు చాలా సహాయపడుతుందండి. అయితే ఇప్పుడు స్టార్ వేసి పేరు, నెంబరు మధ్యలో 555 నెంబరు వేసుకోమన్నాను కదా! అలా మీరు రాసేటప్పుడు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే కావాలి అని కోరుకుంటున్నారో వారి యొక్క పేరు, వారి యొక్క ఫోన్ నెంబర్ పేపర్ మీద రాసుకోవాలి. స్టార్లో లోపల మాత్రమే 555 అనే నెంబరు రాయాలండి. ఇలా రాసుకుని మీకు వీలు కుదిరినప్పుడల్లా ఆ వైట్ పేపర్ని చూస్తూ ఉంటే మీకు ఉండేటటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీరు ఎవరినైతే కావాలి అని అనుకుంటున్నారో వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఈ పరిహారం అనేది ప్రేమికులే కాకుండా విడిపోయిన భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చండి. ముఖ్యంగా నమ్మకం ఉండాలి. యూనివర్స్ నమ్మకం ఉంటే తప్పకుండా సహాయం చేస్తుంది. లేదంటే వారు ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి. ఈ పరిహారం చేసుకున్న వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఫ్రెండ్స్. మీరు కూడా భగవంతుని మీద నమ్మకం ఉంచి పరిహారం చేసి చూడండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. నమ్మకమే ప్రధానమండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.